దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దయచేసి వినండి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 19వ వచనాన్ని నేను చదువుతున్నాను. శ్రద్ధగా వినండి. 18వ వచనం నుండి చదువుతున్నాను. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడు ఆంద్రయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలలు వేయుట చూసెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదై కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జెబెదై యొద్ద దోణిలో తమ వలలను బాగు చేసుకుని చుండగా చూసి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ప్రభునందు ప్రియులారా, ఒక అద్భుతమైనటువంటి వాక్య భాగం మనం చదువుకున్నాం. నేను అడుగుతానని చెప్పినాను, అడుగుతా. ఇంతకు సముద్రం పేరేం పేరండి? గలిలయ సముద్రాన చిన్న నావా, యేసయ్య నడిపిన చిన్న తీరం ఏంటి చెప్పండి? తీరం గలిలయ. గిన్నె సరేతు అని కొన్ని ప్రాంతాల్లో రాశారు. గిన్నె సరేతు, గదరేనీలు అని రాశారు. అంతగదే మనం చదువుకున్న కాడనే ఆగిపోదాం, ఎక్కువ సమయం లేదు కాబట్టి. గలిలయ సముద్రం ఏంటి చెప్పండి? సముద్రానికి కూడా పేర్లున్నాయి, చెట్లకు కూడా పేర్లున్నాయి, మనుషులకు కూడా పేర్లున్నాయి, వృక్షాలకు మృగాలకు పేర్లున్నాయి. ఈ సముద్రం పేరు ఏం పేరు చెప్పండి? మన భారతదేశం చుట్టూ 2 సముద్రాలు ఉన్నాయండి. అయ్యా, మన భారతదేశం చుట్టూ 2 సముద్రాలు ఉన్నాయి. ఏంటండి? అరేబియన్ సముద్రం, హిందూ మహాసముద్రం. మనం ఇక్కడ ఎదుర్కొన్న సముద్రం పేరు ఏం పేరు చెప్పండి? గలిలయ సముద్రం. ఆ సముద్రము తీరమున అంటే నేను అనుకుంటున్నాను సముద్రం మధ్యలో ఉంటుంది చూడండి, మధ్యలో దాన్ని తీరం అంటారు కదా. చెప్పాలి మీరు, సముద్రం మధ్యలో ఉండే దాన్ని తీరం అంటారు కదా. ఈ తీరాన్నే కొందరు మంచిగా అలంకరించి ఏం పెట్టారంటే బీచ్ అని పేరు పెట్టారు. ఏంటండి బీచ్? ఏంటిది? వైజాగ్ చెప్పండి. వైజాగ్ బీచ్, కాకినాడ బీచ్, బాంబేలో బీచ్ పేరు ఏం పేరండి? బైకాల్ అట్ట ఉంటుంది కదండి బీచ్. ఈ బీచ్లను కొందరు ఏం చేస్తున్నారంటే, అమ్మా నేను మళ్ళీ ఒకటి చెప్తాను, సమయం ఎక్కువ లేదు. ఈ పాయింట్ చిన్నగా వేసుకొని బీచ్లను ఏం చేస్తున్నారంటే పాయింట్ లెక్క ఉంచుకోక పాయింట్ను చిన్నగా వేసుకొని ఈ షర్ట్లను కూడా టీషర్ట్లు అవి వేసుకోకుండా దాన్ని కూడా చిన్నగా వేసుకొని
ఇసుకను రాసుకొని దుంకుతున్నారండి. ఏం రాసుకొని? ఇసుకను రాక్కొని దుంకుతున్నారు. కానీ యేసుప్రభు ఈ సముద్రాన్ని ఎంత చక్కగా వాడుతున్నాడు. సముద్ర తీరానికి వెళ్ళొచ్చు, కానీ ఇష్టమైనటువంటి పనులు చేయడానికి వీలు లేదు. ఒక మాటలో ముగించాను. ఇక ఇక్కడ చూడండి, సముద్ర తీరమున యేసు ప్రభు చేస్తున్నటువంటి పని చూస్తున్నాం. నడుస్తున్నాడండి. యేసు ప్రభు నడుస్తున్నాడు. పేతురునబడిన సీమోను, అతని సహోదరుని ఆంద్రయ అని ఇద్దరు సహోదరులు ఏం చేస్తున్నారు? సముద్రంలో వలలు వేయుచుండుట ఆయన చూశాడండి. వారు జాలరులు, బెస్తవారు, గూండ్లవారు. వాళ్ళు ఎవరు చెప్పండి? జాలరులు. ఎందరు కనిపించారు యేసు ప్రభుకు? ఎందరు కనిపించారో తెలియదు. ఎందరు కనిపించారు చెప్పండి? ఇద్దరు. ఒక్క తండ్రి పిల్లలు, ఒక్క తల్లి పిల్లలు, ఒక్క ఇంట్లోని వారు. ఇద్దరు ఏం చేస్తున్నారు? సముద్రములో ఏం చేస్తున్నారు చెప్పండి? వలలు వేస్తున్నారు. వారు జాలరులు, ఒక్క ఇంట్లోని వారండి ఇద్దరు. యేసు ప్రభు వారిని పిలిచాడండి. ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి మాట, ఒక్క ఇంట్లోని వారిని యేసు ప్రభు ఇద్దరిని పిలిచిండండి. ఈ గలిలయ తీరంలో ఉన్నటువంటి ఊర్లలో ఇంకా ప్రజలు లేరా? చెప్పాలి. ఒక వీళ్ళిద్దరే ఉంటారా? ఇంకా ప్రజలు ఉంటారా? ఉంటారు. ఇదే ఇల్లు ఉంటారా? ఇంకే అనేక ఇండ్లు ఉంటాయా? అనేక ఇండ్లు ఉంటాయి. యేసు నడుచుండగా వీళ్ళే యుత్తరా? అనేకులు యుత్తరా? అనేకులు యుత్తరు. కానీ యేసు ప్రభు ఈ ఇద్దరిని మాత్రం ఒక్క ఇంట్లోలను, పైగా అన్నదమ్ములను, పైగా పని చేసుకునేటోళ్ళను. ఎక్కడ పని చేసేవాళ్ళను? సముద్రములో జాలరుగా వేటాడి చేపలను బట్టే వృత్తి గలవారిని ఇద్దరిని పిలిచిండండి. ఇద్దరిని పిలిచిండు. ఒక్క ఇంట్లో యేసు ప్రభు ఇద్దరిని అన్నదమ్ములను తన పని కొరకు పిలిచాడంటే నేను అనేకసార్లు ఆశ్చర్యపడ్డానండి. ఒక్క ఇంట్లో, ఒక్క ఊరిలో, ఒక్క ఇంటిలో ఉన్నోళ్ళు ఎందరు? ఇద్దరే. ఇక ఇంకెక్కలేరు వాళ్ళకి అన్నదమ్ములు. ఆ ఇద్దరిట్లో ఎందరిని పిలిచిండు? ఇద్దరిని పిలిచిండని తన పని కొరకు. అమ్మా, ఏమన్నా అర్థమవుతుందా? ఇద్దరిని తన పని కొరకు పిలిచిండు. మళ్ళీ నేను ఒక మాట అడుగుతున్నా, ఈ ఇద్దరిని యేసు ప్రభు పిలకంటే ముందు వాళ్ళు ఏం చేస్తున్నారు? సిస్టర్స్ అడుగుతున్నాను. ఇద్దరిని యేసు ప్రభు పిలకంటే ముందు ఏం చేస్తున్నారు? సముద్రంలో వల వేసి చేపలను వాళ్ళు వేట ఆడుతున్నారు. అసలు వాళ్ళకి పని ఉందా? పని లేదా? తల్లిని విడిచిండ్రు, తండ్రిని విడిచిండ్రు, ఆడకట్టును విడిచిండ్రు, ఊరుని విడిచిండ్రు, సముద్రంకి వచ్చిండ్రు. సముద్ర ఆటుపోటులు, పొంగుల మధ్య నావ తీసుకొని వెళ్ళిండ్రు. వాళ్ళు సముద్రం మధ్యలో వేటాడుతున్నారండి చేపలను పట్టడానికి. జాలరులు. యేసు ప్రభు పని ఉండగా పిలిచిండండి. ఏ పని లేనోడు ఈ పనులు ఉంటే మంచిగా. మళ్ళీ చెప్పండి, మళ్ళీ వినండి. ఇన్నోళ్ళు దయచేసి నేను ఇన్నాను చేతులు పట్టుండ్రి. ఏ పని లేనోడు ఏ పనులు ఉండాలి? ఏ పని లేనోడు ఈ పనిలా ఉండాలి. యేసుప్రభు అట్లా పిలుస్తలే. ఇద్దరు ఒక్కింటి అన్నదమ్ములు. అయ్యా, మీరు రేపు చదువుకుంటే ఇట్నే ఉంటుందా? వేరే రకంగా ఉంటుందా? అట్లనే ఉంటుంది. ఇద్దరు పనోళ్ళు ఇల్లు ఇడిసిండ్రు, ఆడకట్టి ఇడిసిండ్రు, ఊరిని ఇడిసిండ్రు, దరిని ఇడిసిండ్రు, సముద్రం లోపలికి వెళ్ళిండ్రు. ఇద్దరు అన్నదమ్ములు సముద్రంలో ఏం పాడుతున్నారు? చేపలను వేటాడుతున్నారు. వేటాడగా యేసు ప్రభు పనోళ్ళను పిలిచిండా, పని లేని వాళ్ళని పిలిచిండా? ఈ దినాలు ఏమంటారంటే, అన్న నాకు పని ఉంది, అయ్యా అన్న నాకు పని ఉంది, అన్న 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 నాకు పని ఉంది, నాకు ఐ వాంట్ వర్క్, ఐ వాంట్ డూ ద వర్క్, ఐ హావ్ సో బిజీ. యేసు ప్రభు పనోళ్ళను పిలిచిండు, కానీ పని దొంగలను పిలిచేటోడు కాడు. నా ఇంటికాడ ఎందరన్నీ ఏమని అనుకోనండి. వారం రోజులు 20 రోజులు తిరుగుతా. 20 డ్రెస్సులు అవుతాయి కదా.
ఇంటికాడు ఉంటా. ఇంటికాడు ఉన్న రోజున కూడా ఏం చేస్తా చెప్పండి? పని చేస్తా. ఇంటికాడ గొడ్డలి పట్టుకుంటుందంటే 8 సార్లకు ఒక బండెడు 8 సార్లకు ఒక బండెడు కట్టెలు తీసుకొచ్చి ఇంటికాడ ఎత్తానండి. పని లేని వాళ్ళను యేసుప్రభు పిలిచడోడు కాదు. అయ్యా నేను మళ్ళీ ఒకటి చెప్తే ఇక్కడ ఆగుతున్నా. నాకు కూడా యేసుప్రభు పని ఓళ్ళు అవసరం అంటే పిల్లగాన్ని అటు ఇటు బండ్ల మీద ఉరుకుతారు చూడండి, వాళ్ళొద్దు. పనున్నోళ్ళు కావాలి. పనున్నోళ్ళు ప్రభు పనికి కావాలి. నీకు పని ఉంది, నువ్వే ప్రభు పనికి కావాలి. యూ హ్యావ్ ద వర్క్, యూ హ్యావింగ్ ద వర్క్. నువ్వు ఖచ్చితంగా పని చేస్తున్నావు కదా, యూ మస్ట్ కమ్ ద మినిస్ట్రీ. నువ్వేరా, ఎందుకంటే నువ్వు పనోనివి కనుక నీకు పని విలువ తెలుస్తుంది. ఏ పని లేనోనికి ఏం కనబడుతుంది అంటే అటు స్టేట్ బ్యాంక్ కనబడుతుంది, ఇటు ఉడిపి హోటల్ కనబడుతుంది అండి. అయితే అటన్ని ఎక్కాలి. ఏ పని లేనోడు ఏం కనబడుతుంది అంటే అటు ఏం కనబడుతుంది చెప్పండి? స్టేట్ బ్యాంక్ అని కనబడుతుంది, ఇటు ఏం కనబడుతుంది? అంకుల్ చూస్తున్నావు కదా, అయ్యో ఏమనుకో అంకుల్ చూస్తున్నావు కదా డ్రైవింగ్. నేను ఎన్ని ఊర్లకి, నువ్వు ఎన్ని ఊర్లకైనా నువ్వే కావాలి దేవునికి. అటు పోయన్నరా, కానీ నువ్వు యూ మస్ట్ కమ్ ద సర్వీస్, డూ ద సర్వీస్. యేసు ప్రభు పన్నులను పిలిచే దేవుడు అండి. సరే, ఇక్కడ నేను ఎక్కువ చెప్పలేను. ఇంకొకటి 19వ వచనం చూడండి. నా వెంబడి రండి. ఎక్కడికి రమ్మన్నాడు అండి? నా వెంబడి రండి. దాంట్లో వీళ్ళకు ముందే పని ఉండే, ఇంటికాడ నుంచి భుజం మీద ఏమి వేసుకపోయినారు? అయ్యా చెప్పుండ్రు, కూరుక్కుంటానని చెప్పుండ్రు, ఎట్లయినా పర్వాలేదు. ఇంటికాడ నుంచి వంగ సముద్రం మీద వేటాడాలి కదా, ఇంటికాడ నుంచి ఏం తీసుకుపోయినరు? ఎంతసేపు అయినా మునగకుండా ఒకటి ధోని మన ఊళ్ళో కూడా పడతారు కదా, దాని మీదనని ఇటు ఇటు అనుకుంటా అటు ఇట్లా పోతారు కదా, అది తీసుకుపోయినరు. ఇంటికాడ నుంచి ఏం తీసుకుపోయినరు? వాళ్ళ పట్టిన ఒకదంట పోయాలి కదా, మళ్ళీ ఏం తీసుకుపోయినరు? తెలియదా? పట్టిన ఒకదంట పోయాలి కదా. మునుపు అయితేనేమో గిట్లుంటుండేనండి. పట్టినయన్ని చేపలని పట్టినయన్ని పోయాలి కదా. ఇప్పుడు నా వెంబడి రండి అంటే వాళ్ళని సముద్రంలో ఎత్తేయాలి, తీసుకుపోయిన ధోనిని అటే ఇడిచిపెట్టాలి. యేసుప్రభు నా వెంట రండి అన్నాడు. ఇంకొక మాట 20వ వచనం చూడండి. వెంటనే వారు తమ వలలను 20వ వచనం చూడండి. వెంటనే వారు వెంటనే అట్లన్నడో లేదో, వెంటనే వారు తమ వలలను నేను అత్తగని అనొచ్చు కదా వీళ్ళు ఇక్కడ. అమ్మ ఒక మాట ఇంటరా, వెంటనే వారు ఏం విడిచిపెట్టారు మీ బైబిల్లో? వలలను అత్తగని పోతగని గని గూని గాని ఉన్న కాడ ఏముంది చెప్పండి? గూని. అత్తగని అనలేరండి. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టిరి. తర్వాత 20వ వచనం మళ్ళీ అవుతున్నాను చూడండి. ఆయనను వెంబడించిరి. ఎవరిని చెప్పండి? ఫాలో హిమ్. ఆయనను, హిమ్ ఆయన, అతడు. దే ఫాలో హిమ్. వాళ్ళకి ఏమున్నాయో లెఫ్ట్ విడిచిపెట్టారు, ఆయన్ను వెంబడించారు. వీళ్ళిద్దరూ ఏ ఇంటోళ్ళు చెప్పండి? మళ్ళీ అడుగుతున్నారు, ఏ ఇంటోళ్ళు? ఒక్కింటోళ్ళు, ఒక్క తల్లికి పుట్టిన ఇద్దరు అన్నదమ్ములు. తర్వాత లేరండి వాళ్ళకు బ్రదర్స్. ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి. మా ఇంట్లోకి వెళ్ళి అయితే ఒక్కడు అత్తుండు కదా అన్న, మనం చెప్పే మాట. మా ఇంట్లోకి వెళ్ళి అయితే ఒక్కడు అత్తుండు కదా, ఇలా చెప్పుకోవచ్చలేదు ఆ మాట. అయితే పోని పేదూరు అన్న అత్తడు, లేకుంటే ఆంధ్రయ్య ఎట్లయినా పెద్దోడు కనుక, పేదూరు ఎట్లయినా చిన్నోడు కనుక మావోడు అత్తడు. పోని ఇక నేను మావోడు అన్న, నేను పోతున్నా మావోడు అత్తడు, నేను పోతున్నా మన భాష ఎట్లుంటుందండి? మనల్ని అప్పుడు విరిసినట్టుంటే ఇవన్నీ చెప్పుతుంటే నేను అత్త ప్రభువా నీకు తెలుసు, కానీ సంలేట్ నాకు ఇప్పుడు పని ఉంది, మా చిన్న తమ్ముడు అన్న అత్తడు.
కానీ యేసుప్రభు వాళ్ళిద్దరూ యేసుప్రభుని వెంబడించారు. ఇక 21వ వచనం చూడండి. అక్కడ నుండి వెళ్ళి ఆయనకి ఇంకా కావాలి. ఆ ఇద్దరు ఇయాల సాలదా? ఇద్దరు ఇయాలదంటే ఆయన అక్కడి నుండి ఇంకా కొంచెం దూరం వెళ్ళాడు. జెబెదై కుమారుడైన యాకోబు కామ, మీ బైబిల్లో కామ ఉంటుందండి, యాకోబు కామ, మళ్ళా అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు, ఒకటి తల్లికి పుట్టినోళ్ళు ఇద్దరు సహోదరులను తమ తండ్రి అయిన జెబెదై, వాళ్ళది కూడా కాదు పాపం, తండ్రి అయిన జెబెదై యొద్ద ఆ తండ్రి వల తీసుకొని, తండ్రి దోణి తీసుకొని, ఆ తండ్రి వల తీసుకొని సముద్రంలో వేటాడుతున్నారు. పట్టిన వీళ్ళేమో పడుతున్నారు, వాళ్ళేమో పట్టినరండి. మొదటి గుంపేమో పడుతున్నారు, వేటాడుతున్నారు. వీళ్ళేమో పట్టినరు. పట్టినవన్నీ ఒక కాడ ఏర్చి ఇప్పుడు ఏం బాగా చేసుకుంటున్నారు వలలను. ఈ వల గడిగేసినట్టు ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఇంటికి పోవాలి. పోయేటప్పుడు బాధ ఉంటుందా? పోయేటప్పుడు సంతోషం ఉంటుందా? చేపలు దొరికిన తర్వాత సంతోషం ఉంటుందా? చేపలు దొరికిన తర్వాత వీళ్ళు పోయినరు, చేపలను పట్టినరు, దోణిలో నింపినరు. ఈ వలకి ఏమో నాసాది అంటుకుంటుంది కదా, ఆ వలని ఏం చేస్తున్నారు? బాగా చేస్తున్నారు. వాళ్ళను ప్రభు పిలుస్తున్నాడండి, రా. మళ్ళీ ఎందరు పిలుస్తున్నారు? ఒకే ఇంట్లో ఎందరిని? ఇద్దరిని. కొందరు ఏమంటారంటే పేతురు యోహాను, ఆంద్రేయ పేతురు, యోహాను యాకోబుల తండ్రులు ఇద్దరు అన్నదమ్ములు అట్నండి. వాక్య పండితులు చెప్తారు, నేను కూడా ఒక దాంట్లో ఎదుగున్నాను, కాపర దుడ్డు కర్రలు నేను కూడా ఎదుగున్నాను. వారిద్దరు అన్నదమ్ములు, ఇద్దరు అన్నదమ్ముల ఇద్దరు కొడుకులను, ఇటు అన్నదమ్ముని ఇద్దరు కొడుకులను, ఇటు అన్నదమ్ముల ఇద్దరు కొడుకులను, అటు అన్నదమ్ముల ఇద్దరు కొడుకులు. ఇటు ఇద్దరు కొడుకులే. ఒకసారి ఉట్టిగా చెప్పండి అయ్యా, నేను ఎట్లయినా పనేటికి దిగుడే కదా, ఇక మీకు అటు దగ్గరికి వస్తుంది, నాకేమో అటు దూరం అవుతుంది. ఇటునండి, అటు ఇద్దరు కొడుకులే, ఇటు ఇద్దరు కొడుకులే. ఇటు వలలో పని చేసేటోళ్ళే, అటు వల పని చేసేటోళ్ళే. అయితే చూడండి, అరే యేసు ప్రభుకి ఏమైనా ఉందా లేదా? మా ఇంట్లోకి వెళ్ళే మేమే ముగ్గురు అన్నదమ్ములు అంటే నా కొడుకులను పిలిచిండు. అయ్యా మన భాష చెప్పుర్రి, నా కొడుకులను చూసిండు. మా తమ్ముని కొడుకులను కూడా ఆనికిద్దరే, నాకిద్దరే. కొన్నిసార్లు ఒక్కింటోళ్ళని అందరిని పిలుతాడు దేవుడు. మీకు అర్థమైందా? అయ్యా వాక్యంలో ఏమైనా తప్పు ఉందా? అయితే ఇప్పుడు నాతో చెప్పు, వాక్యంలో ఏమైనా తప్పు ఉందా? గొప్ప పండితుడు చెప్తే దొరుకుతుందా తప్పు? అట్లా దొరుకుతుందా? ఊరు కూడా ఒకటే, ఇంటి పేరు కూడా ఒకటే. అరే మరి అది సుంకోళ్ళని అందరు పిలుస్తారంటే అది సుంకోళ్ళనే పిలుస్తారు, మగ్గిలోనే పిలుస్తారంటే మగ్గిలోనే పిలుస్తాడు. ఎవరిని వినాలో దేవుడు వాళ్ళను పిలుస్తాడు. దేవుడు వినడానికి ఎవరిలోనే పిలుస్తాడు. నువ్వు గాలిని ఎందుకు పిలిచినావు? గిలని దేవునికి అధికారం ఉందా? అనంత అధికారం మనకుందా? లేదండి. అయితే ఇక్కడ ఏంటంటే ప్రభునందు ప్రియులారా, మీరు ఆలోచన చేయండి. ఇక్కడనేమో మొదటి గ్రూపుకి ఏం పడలేవు. ఒక మాట చెప్పండి, చేపలు పడలేని వాళ్ళు తొందర ప్రభు దగ్గరికి వచ్చుడు ఈజా కదా. ఇక్కడ పడ్డాయి, దోణి కూడా నిండింది. ఏం బాగా ఎత్తున్నారు? వలను బాగా ఎత్తున్నారు. ఇంటికి పోయి కొంచెం అన్నం తిని మార్కెట్కి పోవచ్చు. అలాంటి వారిని ప్రభువు పిలిస్తే 22వ వచనం చూడండి. వెంటనే వారు తమ వలనంటే ఏలదా? వెంటనే వారు వలను, దాని పక్క పంట ఏముంది చెప్పండి? దేర్ ఫాదర్, వారి యొక్క ఫాదర్ను వీడిచి ఆయనను ఏం చేశారు చెప్పండి? వెంబడించారు. ప్రభునందు ప్రియులారా, మన ఆటంకాలు ఎన్ని చెప్తామండి, ఎంతసేపు చెప్తాం ఆటంకాలు, ఎన్ని చెప్తాం ఆటంకాలు. ఎందుకు ప్రభుకు చెప్పడం ఆటంకాలు? ఇవాళ నా ప్రోగ్రామింగ్ ప్రకారం ఆదివారం అయితే నాకు 3 పెళ్ళిళ్ళు ఉన్నాయండి. క్లాస్మేట్స్ నిజామాబాద్లో కేసు పెట్టుకో, హైదరాబాద్లో పెట్టుకో. ఇది రాలేదంటే సుప్రీంకోర్టు ఎక్కడ ఢిల్లీకి పోయి పెట్టు. కానీ నేను మాత్రం రాను. అరే రానయ్యా,
నా ఇంటికి నీ కొడుకు పెళ్ళికి నీ బిడ్డ పెళ్ళికి వచ్చి నువ్వు అత్తే నేను నీ పెళ్ళికి రావాలని రూల్ ఉందా? అలా పుట్టిన వాళ్ళు చెప్పు, వాళ్ళ దగ్గరికి అన్నత్త నువ్వు ఇచ్చిన 500కు ఇంకొక 100 రూపాయలు యాడ్ చేసి ఎక్కనే ఇత్తపో. కానీ ఆదివారం నేను ప్రభు దగ్గరికి తప్ప ఎక్కడికి, ఒక మాట చెప్పు, ప్రభు దగ్గరికి తప్ప ఎక్కడికి అత్త రాత్రి పెట్టన్నం అత్త 500 ఇచ్చినా ఎట్లయినా నేను చూసుకుంటే పెళ్ళుంది రాలే, ఇంట్లో కోడు రాలే, చీరగట్టుడు రాలే. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నీకు అర్థం ఎన్నటికైతుంది? ఒక్క ఇంట్లో 2 అన్నదమ్ముల ఇటిద్దరు కొడుకులను అటిద్దరు కొడుకులను ఒక్క ఇంట్లో నుండి పిలిచిండండి తండ్రులు. ఇప్పుడు అనొచ్చాను రాదా? మా ఇంట్లోనే పిలిచిండు, మా 2 అన్నదమ్ములనే పిలిచిండు, నా కొడుకులనే పిలిచిండు అనొచ్చాను రాదా? అది కాదండి. ప్రభు పిలిచిన వారు ఎవరో, ప్రభు దగ్గరికి వచ్చిన వారు ఎవరో, దే వాంట్ టు, అర్థమైందా, సరెండర్. ఖచ్చితంగా వాళ్ళు అంగీకరించాలి. తర్వాత ఫాలో హిమ్, వెంబడించాలి, ఆయన వెంబడించాలండి. అలాగూ చేయడానికి మనం ముందుకు సాగుదాం. ఏదైనా వాక్యములో ప్రభు మాట్లాడితే ఈ రోజన్నా నువ్వు అంగీకరించు. ప్రభు నువ్వు నన్ను పిలుస్తున్నావుగా, నేను కుంటి సాకులు చెప్తున్నాను, నేను నిన్ను వెంబడిస్తాను ప్రభువా, శిష్యుల వల్ల నిన్ను వెంబడిస్తాను అని ముందుకు సాగుదాం. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. అందరూ మోకరించండి. సర్వశక్తియు మిక్కిలి కృపయు కనికరం గల తండ్రి, చదవబడిన వాక్యాన్ని దీవించండి. ఒక్క అధ్యాయం, ఒక 3 వచనాలు మాత్రమే మేము చదువుకున్నాం. ఇందులో నుండి మీరు మాతో మాట్లాడారు. గలిలయ తీరములో ఉన్నటువంటి సముద్రం పైన సీమోను కుమారుడైనటువంటి యోహాను కుమారుడైనటువంటి సీమోను, పేతురు, అతని సహోదరుడైన ఆంద్రయ్య ఇద్దరు వలలు వేస్తూ చేపలను వేటాడుతుంటే ప్రభువా నీవు పిలిచినావు. కొంత దూరం వెళ్ళి వలను బాగు చేసుకుంటున్నటువంటి జెబెదై, అతనికి 2 కుమారులు, ఒక ఆయన పేరు యాకోబు, మరొక ఆయన పేరు యోహాను, వారిని పిలిచారు. ఈ 4 ఒకే గ్రామంలోని, ఒకే వాడలోని, ఒకే తాత పిల్లలు. వారు ప్రభువును వెంబడించి ప్రభువును సేవించినారు. మేము కూడా అలాగ వెంబడించి సేవించే కృప మాకిమ్మని యేసు ప్రభునామములో వేడుకుంటున్నాం తండ్రి.